ఎన్ని ఉద్యమాలు జరిగినా విద్యార్థులకు మాత్రం ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఈ రోజు కూడా విద్యార్థి ఉద్యమకారుల సమావేశం పెట్టుకోవడం కారణం ఏంటి అంటే ముందు వరుసలో నిలబడి కొట్లాడినటువంటి విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఇంకా పదవుల కోసం, ఇంకా 250 గజాల స్థలం కోసం, అదేవిధంగా విద్యా ఉద్యోగాల రిజర్వేషను, ఉపాధి కోసం వడ్డీ లేని రుణాలు, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు లాంటి ఏర్పాటు చేయాలని మనం కోరుకుంటున్నాం. అంటే ఆ రోజు తెలంగాణ జరుగుతున్నప్పుడు మనకేం ఉపయోగపడుతుంది, మనకేం వస్తుందని మనం ఆలోచించుకోలేకపోవడం. కేవలం ఒక తెలంగాణ వస్తే మనం బాగుపడుతున్నాం. ఎట్లా బాగుపడుతుంది? పదవులు వాళ్ళవి, పార్టీలు వాళ్ళవి, అధికారాలు వాళ్ళవి. కానీ మొదటి నుంచి చివరి వరకు అవకాశాల కోసం, అవసరాల కోసం భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితుల్లోనే మనం ఉంటున్నాం. ఆ రోజు కనుక విద్యార్థి ఉద్యమకారులందరూ ఒక పార్టీని తయారు చేసుకొని పార్టీని స్థాపించి ఈరోజు ప్రత్యక్ష ఎన్నికలలో కనుక నిలబడినట్టయితే ఈరోజు ప్రతిపక్షంగానో లేకపోతే మిత్రపక్షంగానో అధికార పక్షంగానో ఉండి ఈ హక్కుల కోసం కోట్లాడవలసిన పరిస్థితి, ఇవాళ ఇట్లాంటి సమావేశాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి రాకపోతుండే. కానీ సరే, చిన్న చిన్న పొరపాట్లు జరగడం వలన ఏదో రకంగా ఇవాళ నష్టపోయినాం. ఇప్పటికైనా ఈ అవకాశాలు కేసులు ఎత్తేయాలనో లేకపోతే 250 గజాల స్థలం గురించనో కాకుండా పూర్తి స్థాయిలో మనకు ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుంది, ఏ విధంగానైతే ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి కంచర్ల భద్రన్నకు మరియు మా సీనియర్ విద్యార్థి ఉద్యమ నాయకుల అందరికీ కూడా నా పేరున ఇక్కడికి వచ్చినటువంటి మహిళల అక్కలు, అదే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.